ఏయ్ కల్పనాదేవి, రావే బయటికి. ఏయ్, నన్ను రౌడీలతో కొట్టించావు కదూ, నన్ను చంపించాలని ట్రై చేశావు కదూ, కానీ నేను ఇంకా చావలేదే. నేను బ్రతికే ఉన్నాను. నేను చచ్చేదాకా నీ ఇంటి ముందే ఉంటా. నీ కూతురు పేరు తలుచుకుంటేనే చస్తా. నా ప్రేమ ఎంత గొప్పదో నిరూపిస్తా. నువ్వేం చేస్తావో చేసుకోవే. ఐ లవ్ యూ శాంతి, రియల్లీ ఐ లవ్ యూ. పొజిషన్ బాలేదురా, గ్రీస్ 2 పొజిషన్ లా ఉంది. అన్నం తినరా, 2 రోజులైంది కదరా అన్నం తిని. చస్తావురా. చావనిరా, చావని. నా శాంతి లేకపోతే నాకేమీ అక్కర్లేదు. నాకు నా శాంతి కావాలరా, నాకు నా శాంతి కావాలి. శాంతి, ఐ లవ్ యూ శాంతి. తినరా. నేను తినను, తినరా, తినను. నీ అన్నము వద్దు, నాకేమీ వద్దు. ఈ అన్నము వద్దు. తొందరగా పెట్టరా, తొందరగా. చికెన్ పెట్టరా. అమ్మా పడిపోయాడమ్మా, పడిపోయాడు. నీకు హార్ట్ లేదా, లివర్ లేదా, హృదయం లేదా? లేవరా, లే. కనీసం ఈ మంచినీళ్ళైనా తాగరా. రైట్, నాకు కావాల్సింది ఆ శాంతి తల్లి ప్రేమరా. తల్లి ప్రేమ కాదురా. నాకు కావాల్సింది ఆ శాంతి ప్రేమరా. అది దక్కకపోతే నాకు నీళ్ళు వద్దు, ఏమీ వద్దు. అయ్యో పడిపోయాడు. ఇది మీకు న్యాయమా? ఎరా ఇంకో బీరు తాగుతావా? వద్దు, నాకేమీ వద్దు. నాకు నీళ్లు వద్దు, అన్నము వద్దు, ఏమీ వద్దు. నాకు ఈ ప్రపంచమే వద్దు. నాకు కావాల్సింది ఆ కల్పనాదేవి కూతురుతో పెళ్లిరా, పెళ్లి. వెళ్ళండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇడియట్. పద. లవ్ లో రకరకాల మజా ఉందిరా. లవ్ లో ఇంత సుఖం ఉందని నాకు ఇంతవరకు తెలియలేదు, ఇప్పుడే తెలిసింది. రైట్, నువ్వు కూడా లవ్ చేయి, బాగుపడతా. చేస్తానా? చికెన్ కూడా ఉందిరా. ఆర్పేయండి, నాకు వెలుగొద్దు. ఆర్పేయండి, ఆర్పట్రా. రేయ్ వెళ్ళిపోండ్రా. శాంతి లేకుండా నాకు వెలుగొద్దురా. నా బ్రతికే చీకటి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. టార్చర్ వెళ్ళిపోండి. మాట వినరా, కనీసం టార్చరే పెట్టుకోరా. ఇక్కడ పాములు, తేళ్లు, జరులు అన్ని ఉన్నాయిరా. పావులు, తేళ్లు, జరులు ఏం కరిచినా నాకేం ప్రాబ్లం లేదురా. నేను ఇక్కడ చావాలనే ఉన్నాను. శాంతి లేకుండా నేను చస్తే ఎట్టి, బ్రతికితే ఎట్టి. వద్దురా, నాకు వెలుగొద్దు. నేను చచ్చిపోతాను. నాకేమీ అక్కర్లేదు. నా బ్రతికే చీకటి, నా బ్రతికే చీకటి. శాంతి, ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను శాంతి, చచ్చిపోతాను. ఏయ్, నువ్వెందుకు వచ్చావే? వెళ్ళవా ఇక్కడి నుంచి. ఐ లవ్ యూ శాంతి. ఏయ్, శాంతిని ఎక్కడికే తీసుకెళ్తున్నావు? తను నా కోసం వచ్చిందా? ఎందుకే తీసుకెళ్తున్నావు? నీ అమ్మ. రే రే, తీయట్రా. వాళ్ళు వెళ్ళిపోయారు. తీయట్రా, తీయట్రా. మన ఫాస్ట్ ఫుడ్ క్యాంటీన్ బీర్ కులిగిపోతుంది. బీర్ ఎప్పురా? వద్దు, వానకు తడిసి చలిలో చివికి రాళ్ళలో రాలేదేట్రా. మనం ఇప్పుడు హాస్పిటల్కే కదా. అబ్బా, మనకెందుకు హాస్పిటల్? ఇప్పుడు 3 రోజులు నేను శాంతి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఒక అమ్మాయి చుట్టూ 4 రోజులు తిరిగి 5వ రోజు కనపడకుండా వెళ్ళిపోతే ఆ అమ్మాయి కళ్ళు ఇలా 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 వెతుకుతూ ఉంటాయిరా. దిస్ ఈస్ లేడీ సైకాలజీ.
రేయ్ చూసావా నా కోసం అమ్మాయి ఎలా వెతుకుతోందో. ఇప్పుడు నేను ఈ పార్క్ లో ఉన్నానని ఒక చిన్న హింట్ ఇచ్చాను. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. కుక్క పిల్లల ఎలా నన్ను చూసి పరిగెత్తుకుంటూ వస్తుందో చూడండి. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నేను ఒక్కడనే ఉండాలి ఇక్కడ. వెళ్ళండి వెళ్ళండి. రేయ్ నీ అబ్బాయి తీసుకెళ్ళరా. ఎప్పుడు చూసిన డ్రింక్ అంటూ. ఇక్కడున్నావా? ఏంటమ్మా జిమ్మి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు కనిపించకపోయేసరికి నీ కోసం వెతకని చోటంటూ లేదు. 3 రోజుల నుంచి నీ మీద బెంగ పెట్టుకున్నాను తెలుసా?